అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. చాలామంది నన్ను ఓపీడీలో అడిగే ఒక కామన్ క్వశ్చన్ అండి. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి కానీ, మోకాళ్ళలో అరుగుదల నియంత్రించబడటానికి కానీ ఆయుర్వేదిక్ ఆయిల్ మసాజెస్ అంటే ఈ కేరళలో వెళ్ళి ఆయిల్ మసాజెస్ చేయించుకుంటూ ఉంటారు కదా, అలాంటివి ఎంతవరకు పనిచేస్తాయి, దీనికి మనకి శాస్త్రీయ పరిశోధనలో ఉన్న లిటరేచర్ ఎవిడెన్స్ ఎంత, అండ్ ఏ విధంగా పనిచేస్తాయి, ఇలాంటి చాలా ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉంటారండి. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో వీటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను ఒక డిస్క్లోజర్ స్టేట్మెంట్ చెప్పదలుచుకున్నానండి. అదేంటంటే, నేను ఒక ఇంగ్లీష్ డాక్టర్ని, అంటే ఎలోపతిక్ డాక్టర్ని. నాకు ఆయుర్వేదం మీద అంత పరిజ్ఞానం అనేది లేదు, అండ్ నేను ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ని కాదు. సో నాకున్న నాలెడ్జ్తో నేను ఈ యూట్యూబ్ వీడియోలో ఆయుర్వేదిక్ ఆయిల్ మసాజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆయుర్వేదంలో కూడా ఇంగ్లీష్ మెడిసిన్ మాదిరిగానే 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ది అంత పరిమర్జన, అంటే బేసికల్లీ ట్యాబ్లెట్స్ తీసుకుని జబ్బును తగ్గించుకుంటే అది ఈ అంత పరిమర్జన గ్రూప్లోకి వస్తుంది. అండ్ సెకండ్ది బాహ్య పరిమర్జన, అంటే ఈ ఆయిల్ మసాజెస్. అంటే బేసికల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మెడిసిన్ అనేదాన్ని ఆయిల్లో, గోరువెచ్చని నూనెలో కలిపి ఈ ఆయిల్ని బయట ఎక్కడైతే మీకు జబ్బు ఉందో, మోకాలు నొప్పి అయితే మోకాలు నొప్పి, భుజం నొప్పి అయితే భుజం నొప్పి, అక్కడ అప్లై చేసి మసాజెస్లా చేస్తూ ఉంటారు. ఇదే బాహ్య పరిమర్జన. అండ్ 3వ రకం ట్రీట్మెంటు శస్త్ర ప్రణధన, అంటే ఇంగ్లీష్లో మెడిసిన్లో మాదిరిగానే బాగా ఏదైనా జబ్బు తీవ్ర స్థాయిలోకి వెళ్తే సర్జరీస్ చేయటం అనమాట. సో ఈ విధంగానే ఇంగ్లీష్ మెడిసిన్లో మాదిరిగానే 3 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి ఆయుర్వేదంలో కూడా ఉంటాయి. సో ఇవాళ మనం ఈ యూట్యూబ్ వీడియోలో ఏంటంటే, బాహ్య పరిమర్జన అంటే ఆయుర్వేదిక్లో ఆయిల్ మసాజెస్తో మోకాళ్ళ నొప్పులకి ట్రీట్మెంట్ చేయటాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి, ఎగ్జాంపుల్స్. అండ్ మోస్ట్ కామన్లీ ఏంటంటే 2 ఉన్నాయి. అవి పంచకర్మ కానీ, జనుధార కానీ. ఇవి కేరళ మసాజెస్ అని చెప్పి మనం రొటీన్గా మనం వింటూ ఉంటాం. ఇందులో అసలు ఏం చేస్తారంటే, ఈ బేసిక్ మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో, గోరువెచ్చని నూనెలో దాన్ని కలిపి ఆ మెడిసిన్తో కలిపిన ఆయిల్ని మన మోకాలు చుట్టూ మసాజ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్. బేసికలీ దీని ద్వారా ఏమవుతుందంటే, ఈ అసలు మెడిసిన్ ఏదైతే ఉందో ఈ ఆయిల్ ద్వారా మన మోకాలు లోపలికి అండ్ చుట్టూరా కండరాల్లోకి పెనిట్రేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, అంటే అబ్జార్బ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఆ మెడిసిన్ అనేది ఈ ఆయిల్ మీడియంలోంచి లోపలికి వెళ్తుందండి. అండ్ అప్పుడు ఆ మెడిసిన్ అనేది పనిచేయడం జరుగుతుంది. అదే ఈ బాహ్య పరిమర్జన. ఈ మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుంది? ఫస్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్. ఇక్కడ బేసికల్లీ ఏంటంటే, మెటబాలిజం అనేది పెరుగుతుందండి. అంటే ఇక్కడ ఉండే కణాల్లో ఉన్న యాక్టివిటీ, అంటే పనితనం అనేది పెరుగుతుంది. మెటబాలిజం పెరుగుతుంది. అంటే ఈ మెటబాలిజం పెరగటం వల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ హీట్ జనరేట్ అవుతే ఈ వేడి జనరేట్ అవటం వల్ల మనకి సర్క్యులేషన్, అంటే రక్త ప్రసారం అనేది పెరుగుతుంది. బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా వాటి యొక్క పరిమాణం పెరుగుతుంది, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే, ఇక్కడ ఒకవేళ ఏదైనా దెబ్బ తగిలినా, అంటే బేసికలీ ఆస్టియోఆర్థరైటిస్ అవనివ్వండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవని, ఏదైనా సరే కార్టిలేజ్ మనకి దెబ్బతింటూ ఉంటుంది కదా. సో దాని రిపేర్ మెకానిజమ్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో బేసికలీ మెటబాలిజం అనేది పెరుగుతుంది. అండ్ సెకండ్ మెకానిజం ఆఫ్ యాక్షన్, స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది. అంటే బిగుసుతనం అనేది గణనీయంగా తగ్గుతుందండి. మనం ఇందాక అనుకున్నట్టు ఇక్కడ జనరేట్ అయ్యే హీట్ వల్ల, అంటే ఆ వేడి వల్ల, దాని తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల, ఈ మసాజ్ థెరపీ వల్ల బేసికల్లీ ఈ కండరాలు కానీ, లెగమెంట్స్ కానీ, మిగతా చుట్టుపక్కల ఉండే సాఫ్ట్ టిష్యూస్ కానీ చాలా లూజ్ అవుతాయండి. అవి లూజ్ అవ్వటం వల్ల పేషెంట్కి బేసికల్లీ నొప్పి తగ్గుతుంది. అండ్ ఈ మోకాల్లో మూమెంట్ అనేది గణనీయంగా పెరుగుతుంది. సో స్టిఫ్నెస్ తగ్గడం అనేది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్, స్వెట్టింగ్ అనేది చాలా పెరుగుతుందండి. ఈ మసాజెస్ చేయించుకున్న తర్వాత చాలామంది గమనించే ఉంటారు, చెమట పట్టడం అనేది బాడీలో కూడా పెరుగుతుంది. అండ్ మనకి ప్రత్యేకంగా మోకాలు చుట్టూ బాగా చూస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే, లోపల ఏదైనా వాత దోషం ఉందనుకోండి, అంటే టాక్సిన్స్, బేసికల్లీ ఈ ఇన్ఫ్లమేషన్, వాతం అనేది ఉంటుంది కదా మోకాల్లో, ఆస్టియోఆర్థరైటిస్ అయినా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ టాక్సిన్స్ అన్నీ కూడా ఈ చెమట రూపంలో, అంటే స్వెట్ రూపంలో బయటకు వచ్చేసి అండ్ బయటకు వెళ్ళిపోతాయని చెప్పి వాళ్ళు చెప్తారు. అండ్ ఫోర్త్ పాయింట్, కాంట్రాస్ట్ థెరపీ. అంటే ఇంగ్లీష్లో ఎలోపతిక్ మెడిసిన్లో కూడా ఉందండి ఇదే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇప్పుడు వాళ్ళు మసాజ్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే సడన్గా
ఆ అవయవాన్ని అంటే మోకాల్ని కోల్డ్ థెరపీకి గురి చేస్తారు, అంటే ఐస్ పెడతా ఉంటారు. సో దీని ద్వారా ఏంటంటే ఆల్టర్నేటివ్గా హీట్ అండ్ కోల్డ్ ఈ థెరపీస్ చేయటం వల్ల మనకి పెయిన్ రిసెప్టార్సు అండ్ నరాలు అంటే న్యూరో ట్రాన్స్మిషన్ అనేది మళ్ళీ రీసెట్ అవుతుంది. ఆ మెకానిజం మొత్తం రీసెట్ అయ్యి మనకి నొప్పి తద్వారా తగ్గే అవకాశం అనేది ఉంటుందండి. అండ్ చాలామంది నా అడ్వైస్ ఏంటి పర్సనల్గా ఆయుర్వేదం గురించి ఈ ఆయిల్ మసాజెస్ గురించి అని అడుగుతూ ఉంటారు. నేను బయాస్డ్ అయి ఉండొచ్చండి, బికాజ్ నేను చదువుకున్నది ఎంబీబీఎస్ ఎంఎస్, సో బేసికల్లీ అలోపతిక్ మెడిసిన్. సో నాకు ఆయుర్వేదం మీద అంత పరిజ్ఞానం లేదు. నేనేమి కమెంట్ చేయదలుచుకోలేదు, అంటే డ్రాస్టికలీ ఇది పని చేయదు అని చెప్పి. బికాజ్ ఆయుర్వేదం అనేది మన భారతదేశంలో కొన్ని సెంచరీస్ నుంచి, కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నది. అండ్ దానికి ఈ బేసికలీ ఆయుర్వేదానికి ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్కి ఉన్నంత శాస్త్రీయ పరిశోధనలు అంటే సైంటిఫిక్ లిటరేచర్ ఎవిడెన్స్ అనేది అంత స్ట్రాంగ్గా లేదండి, అంత బలంగా లేదు. బట్ డెఫినెట్లీ ఆయుర్వేదానికి కూడా ఇంపార్టెన్స్ ఉంది అండ్ ప్రూఫ్ అనేది ఉంది. ఇది ఏమాత్రం మనం తీసిపారేయాల్సిన టైప్ ఆఫ్ వైద్యం అయితే ఏమీ కాదు. సో ఎవరైనా పేషెంట్కి నేను ఆయుర్వేదం అనేది అడ్వైస్ చేయకపోయినా, బట్ ఎవరైనా సరే గ్రేడ్ 1, 2, 3 ఆర్థరైటిస్లో ఉండి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు, మాకు ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి ఇష్టం లేదు, మా ఆయుర్వేదానికి వెళ్తామని అనుకుంటే నేను డిస్కరేజ్ అయితే ఏమాత్రం చేయనండి. బట్ రియలిస్టిక్గా ఉండాలి. అంటే గ్రేడ్ 4 ఆర్థరైటిస్లో ఉండి వాళ్ళు సర్జికల్ ఇండికేషన్ ఉండి వాళ్ళు మేము ఆయుర్వేదానికి వెళ్తాము మాకు తగ్గిపోతుంది అని మాత్రం అట్లాంటి ఆశలు ఏమీ పెట్టుకోవద్దు. ఒకవేళ సర్జరీ అవసరమైతే కనుక డెఫినెట్లీ మళ్ళీ ఎలోపతిక్ మెడిసిన్కి రావాలి. అండ్ సర్జికల్ ఇండికేషన్ అంటే నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటే, అలాగా ఆయుర్వేదం వల్ల తగ్గిపోతుంది అని మధ్యలో మాత్రం ఎవరు ఉండకూడదండి. సో ఐ థింక్ ఈ వీడియోలో మీకు తెలిసి ఉంటుంది ఈ ఆయుర్వేదిక్ ఆయిల్ మసాజెస్ అనేవి మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళ అరుగుదలకి ఏ విధంగా పనిచేస్తుందో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బై, మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.